బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్తో 2 భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఇటీవల విడుదలైన రామాయణ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. భారీ మేకింగ్ తో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. అయితే ఈ చిత్రం డిజిటల్ వ్యూస్ పరంగా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మొదటి 24 గంటల వ్యూస్ రికార్డును మాత్రం అధిగమించలేకపోయింది. రామాయణ హిందీ ట్రైలర్ వర్షన్ మొదటి 24 గంటల్లో దాదాపు 36 మిలియన్ వ్యూస్ సాధించగా, అన్ని భాషలు కలిపి సుమారు 45 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ రికార్డుతో ఆల్ టైమ్ మోస్ట్ వ్యూడ్ భారతీయ ట్రైలర్లలో 19వ స్థానంలో నిలిచింది. అయితే ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ శ్రీరాముడిగా వచ్చిన ఆదిపురుష్ ట్రైలర్ మొదటి రోజు ఏకంగా 74 మిలియన్ వ్యూస్ సాధించి ఆల్ టైమ్ చార్ట్ లో 4వ స్థానంలో కొనసాగుతోంది. ఈ లెక్కన ఆదిపురుష్ దరిదాపుల్లో కూడా రామాయణ లేదని చెప్పాలి. అయితే దాదాపు 4,000 కోట్లతో రూపొందుతున్న రామాయణ ట్రైలర్ కు యూట్యూబ్ లో వ్యూస్ పెద్దగా రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. కాగా రామాయణ మొదటి పార్ట్ 2026 దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుంది. మరి ఈ భారీ ప్రాజెక్ట్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.